మధ్య ఎక్కడ చూసినా నైట్ లైఫ్ బాగా అలవాటైపోయింది కదండీ. అయితే నైట్ టైమ్ ఫుడ్ తీసుకుంటున్నారు. అది కూడా జంక్ ఫుడ్, హెవీ అన్నీ తింటున్నారు. మరి దీనివల్ల గుండెకి ఏమన్నా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉందా? ముందు చూసుకున్నట్లయితే 7, 8 తర్వాత ఏం తినకూడదు అని చెప్తారు. హ్మ్. ఈ మధ్య మీరన్నట్టు లేట్ నైట్స్ 10:00, 11:00 హ్మ్. లేట్ నైట్స్ ఫుడ్ తినడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకా జంక్ ఫుడ్స్‌లో మెయిన్‌లీ ఏంటంటే సాల్ట్ అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో, ఈ సాల్ట్ అండ్ ఫ్యాట్ ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ తిన్నాక డైజెస్ట్ కావడానికి అట్లీస్ట్ ఇట్ టేక్స్ సమ్ 2 to 3 hours ఆఫ్ టైమ్ ఫర్ యువర్ స్టమక్ టు డైజెస్ట్ ద ఫుడ్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఆ 2-3 hours టైం వల్ల ఓవరాల్గా మీ స్లీప్ కూడా డిలే అవుతుంది. 11:00 తింటే మీరు పడుకునే వరకు ఇట్ విల్ బి 1-2. ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ స్లీప్ గెట్స్ ఎఫెక్టెడ్. రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అని ఉంటాయండి. సో వీటిలో 2 ఈక్వల్ లెవెల్స్లో ఉండాలి. నాన్ రెమ్ స్లీప్, రెమ్ స్లీప్ అని. డీప్ స్లీప్ ఉండదు, దానివల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. నైట్లో ఎస్పెషల్లీ పడుకున్నప్పుడు బీపీ షుడ్ బి లోవర్ సైడ్. డే టైంలో బీపీ 130-80 కంటే తక్కువ ఉంటే నార్మల్. అలాగే నైట్ టైంలో నార్మల్ ఇట్ ఈస్ లెస్ దెన్ 110-70 ఓన్లీ. సో ఈ లేట్ నైట్ ఫుడ్, సాల్ట్ ఇంటేక్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల నైట్ టైంలో బీపీ ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 1, క్వాలిటీ ఆఫ్ స్లీప్ చేంజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ స్లీపింగ్